ఓవైపు ఉగ్రవేట, మరోవైపు కాల్పుల కవ్వింపులు, ఇంకోవైపు యుద్ధ ట్యాంకుల తరలింపు. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితులే ఇవన్నీ. కానీ అంతకు మించిన యాక్షన్ అరేబియా సముద్రంలో జరుగుతోంది. రెండు దేశాలు పోటాపోటీగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు, ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ సైతం రంగంలోకి దిగిపోయింది. యుద్ధ విమానాలు, క్షిపణులతో పాకిస్తాన్ దిశగా పయనం మొదలుపెట్టింది. 1971 యుద్ధంలో శత్రువు అంతు చూసిన విక్రాంత్ సీన్లోకి వచ్చేసరికి ప్రపంచం అటెన్షన్ అరేబియా సముద్రానికి షిఫ్ట్ అయిపోయింది. ఇంతకు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరుకుంటున్న వేళ అరేబియా సముద్రంలో విక్రాంత్ ఏం చేస్తుంది? పాకిస్తాన్తో యుద్ధం అంటూ మొదలైతే 1971 నాటి సీన్ రిపీట్ అవుతుందా? అరేబియా సముద్రంలో దూసుకెళ్తున్న ఐఎన్ఎస్ విక్రాంత్. విక్రాంత్తో పాటు పాకిస్తాన్ వైపు వెళుతున్న ఐఎన్ఎస్ సూరత్. అరేబియా సముద్రంలో 1971 నాటి వార్ సీన్ రిపీట్ కానుందా? భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆల్మోస్ట్ యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటంతో సరిహద్దుల్లో తుపాకులు గర్జిస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఇరువైపులా తూటాలు పేల్తూనే ఉన్నాయి. మరోవైపు జమ్మూ కశ్మీర్లోని బందిపోరాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో లష్కరీ టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న వారి కోసం జల్లెడ పడుతున్న భద్రతా దళాలకు బందిపోరాలో అల్తాఫ్ ఆచూకీ తెలిసింది. ఈ క్రమంలో ఉగ్రవాదులను గుర్తించడంతో ఎన్కౌంటర్ మొదలైంది. ఈ క్రమంలో అల్తాఫ్ను మట్టుబెట్టారు. స్థానిక ఉగ్రవాదుల ఇళ్లను ఐఈడీలతో పేల్చేశారు. మరోవైపు పహల్గాంలో ఉగ్రదాడి వెనుక లష్కరీ చీఫ్ హఫీజ్ పాత్ర నేరుగా ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కశ్మీర్లో చురుగ్గా పనిచేస్తున్న మాడ్యూల్ను అతడే స్వయంగా నియంత్రిస్తున్నట్టు గుర్తించారు. ఇంకోవైపు పాక్ ఆర్మీ పెద్ద ఎత్తున యుద్ధ ట్యాంకుల్ని సరిహద్దులకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే సరిహద్దుల్లో ఎప్పుడైనా యుద్ధం అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే బోర్డర్లోనే కాదు, మరో చోట కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఆ ప్రాంతం అరేబియా సముద్రం. అరేబియా సముద్రంలో భారత్ పాకిస్తాన్ పోటాపోటీగా క్షిపణి పరీక్షలు నిర్వహించాయి. తాము క్షిపణి పరీక్షలు చేపడతామంటూ పాకిస్తాన్ మిలిటరీ నోటం జారీ చేసిన క్రమంలో భారత నౌకాదళం సైతం అరేబియా సముద్రంలో క్షిపణి పరీక్షను విజయవంతంగా చేపట్టింది. నేవీకి చెందిన స్వదేశీ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ సూరత్ నుంచి సీ స్కిమ్మింగ్ టార్గెట్లను ఛేదించే సత్తా కలిగిన క్షిపణిని పరీక్షించింది. 70 కిలోమీటర్ల పరిధిలో టార్గెట్లను ఛేదించగలిగిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ని పరీక్షించారు. ఈ సందర్భంగా లక్ష్యాన్ని అది అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించిందని భారత నౌకాదళం వెల్లడించింది. ఐఎన్ఎస్ సూరత్ను ఇటీవలే ప్రధాని మోడీ ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో ప్రారంభించారు. ఇది P-15B క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక. అసలు విషయం ఏంటంటే, అరేబియా సముద్రంలో మాన్స్టర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ సైతం ఎంట్రీ ఇవ్వడం. ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక విక్రాంత్ పటాలంలోనిదే. నిజానికి పహల్గాం ఉగ్రదాడి అనంతరం తాము ఉపరితలంపై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి పరీక్షలు చేపడతామని పాకిస్తాన్ మిలిటరీ నోటం జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అందులో పేర్కొంది. కానీ అదే సమయంలో ఐఎన్ఎస్ సూరత్ నుంచి భారత నౌకాదళం సీ స్కిమ్మింగ్ టార్గెట్ను ఛేదించే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ని పరీక్షించారు. ఆ వెంటనే విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ని రంగంలోకి దించారు. ఇది కర్ణాటకలోని కార్వార్ నేవల్ బేస్ నుంచి పాకిస్తాన్ దిశగా వెళుతోంది. అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులతో విక్రాంత్ పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టు తెలుస్తోంది. సరిహద్దులు, తీర ప్రాంతాల్లో పహారా విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు అందినట్టు చెబుతున్నారు. అదే నిజమైతే పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలవడం ఖాయం. ఎందుకంటే ఐఎన్ఎస్ విక్రాంత్ ఒకప్పుడు పాకిస్తాన్ నేవీకి చుక్కలు చూపించింది కాబట్టి. ఐఎన్ఎస్ విక్రాంత్ అంటేనే ఓ ఎమోషన్. విజయానికి, శౌర్యానికి గుర్తు. భారత గౌరవానికి ప్రతీక. మన తొలి విమానవాహక నౌక. బ్రిటన్ నుంచి 1961లో కొనుగోలు చేసిన ఈ నౌక ఎన్నో యుద్ధాల్లో కీలక పాత్ర పోషించింది. మరపురాని విజయాలను అందించింది. ముఖ్యంగా 1971 ఇండో పాక్ వార్లో విక్రాంత్ వీరోచిత పోరాటాలు అన్నీ ఇన్ని కావు.
ఓ దశలో పాకిస్తాన్ విక్రాంత్ను టార్గెట్ చేసిన శత్రువుల్ని ముప్పతిప్పలు పెట్టి చివరికి తరిమి కొట్టింది. నాటి యుద్ధంలో విక్రాంత్ పాత్ర ఒక చరిత్ర. ఇలా సుదీర్ఘ సేవలందించిన విక్రాంత్ చివరికి 1997లో రిటైర్ అయింది. కట్ చేస్తే 2022లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి నౌక ISC-1 కు కూడా INS విక్రాంత్ పేరునే పెట్టారు. అంతేకాదు నాటి నేవీ హీరో విక్రాంత్కు మించిన మెరుగైన సాంకేతికతతో రూపొందించారు. ఇందుకే INS విక్రాంత్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ భారత నేవీ చేతిలో ఒక బ్రహ్మాస్త్రంగా మారింది. విక్రాంత్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వాడారు. క్యారియర్ మిషనరీ ఆపరేషన్లు, షిప్ నావిగేషన్, ఆటోమేటిక్ సర్వైబిలిటీ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మేజర్ మాడ్యులర్ ఓటీ, ఎమర్జెన్సీ మాడ్యులర్ ఓటీ, LM-2500 గ్యాస్ టర్బైన్లు 4, ప్రధాన గేర్ బాక్సులు, షాఫ్టింగ్, పిచ్, ప్రొపెల్లర్ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టమ్, స్టీరింగ్ గేర్, ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్లు, కంప్రెసర్లు, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్ పంప్స్, విద్యుదుత్పత్తి, సరఫరా వ్యవస్థలు, ఫైర్ సిస్టమ్ సహా అత్యాధునిక సాంకేతికత విక్రాంత్ సొంతం. టేకాఫ్ సమయంలో ఎయిర్క్రాఫ్ట్కు అదనపు లిఫ్ట్ ఇచ్చే ఫ్లైట్ డెక్ స్కీ జంప్తో స్టోబార్ కాన్ఫిగరేషన్ ఏర్పాటు చేశారు. దాంతో అతి తక్కువ సమయంలో టేకాఫ్ వీలవుతుంది. అంతేకాదు విక్రాంత్లో ఏ భాగమైనా మొరాయించినా దాని ప్రభావం మిగతా భాగాలపై పడదు. దాంతో విక్రాంత్ ప్రయాణం నిరాటంకంగా సాగుతుంది. మరోవైపు INS విక్రాంత్ సత్తా తెలిస్తే శత్రువుల వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఎందుకంటే ఈ వార్షిప్లో 34 యుద్ధ విమానాలుంటాయి. వీటిలో MiG-29K, KAMO-31, ALH హెలికాప్టర్లు, MH-60R సీహాక్ మల్టీరోల్ హెలికాప్టర్లతో పాటు దేశీయంగా తయారు చేసిన తేలికపాటి హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. అంటే ఓ మినీ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన డిఫెన్స్ సిస్టమ్ INS విక్రాంత్లోనే ఉన్నట్టన్నమాట. INS విక్రాంత్లో మొత్తం 14 అంతస్తులు, 2300 కంపార్ట్మెంట్లు ఉంటాయి. దాదాపు 1600 మంది సిబ్బంది ఉంటారు. INS విక్రాంత్ 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుంటుంది. ఈ మొత్తం 2 హాకీ మైదానాలతో సమానం. ఇక INS విక్రాంత్ బరువు 43,000 టన్నులు ఉంటుంది. గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించే సత్తా విక్రాంత్ సొంతం. అన్నింటికి మించి ఈ యుద్ధనౌక స్ట్రైక్ ఫోర్స్ పరిధి 1500 కిలోమీటర్లు. అంటే పాకిస్తాన్ను ధ్వంసం చేయడానికి ఈ ఒక్క యుద్ధనౌక చాలు. ఇక రక్షణ పరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన హిందూ మహాసముద్రంలో పైచేయి సాధించేందుకు INS విక్రాంత్ భారత్కు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతుంది. ఏ దేశానికైనా యుద్ధ విమానాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న నౌకలుంటేనే నావికా శక్తి పటిష్టంగా ఉంటుంది. దీంతో సముద్ర జలాల్లోనూ గగనతలంపైన పట్టు సాధించేందుకు వీలవుతుంది. మన దగ్గర విక్రాంత్తో పాటు విక్రమాదిత్య కూడా ఉంది. 3వ విమానవాహక నౌక తయారీ కూడా మొదలైంది. పాకిస్తాన్ దగ్గర ఇలాంటి పవర్ఫుల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఒకటంటే ఒకటి కూడా లేదు. అందుకే అరేబియా సముద్రంలో విక్రాంత్ను రంగంలోకి దించారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమంటూ మొదలైతే విక్రాంత్ యాక్షన్ ఇస్లామాబాద్ ఊహకందని రీతిలో ఉంటుంది.